తుర్కాంచల్ ను సర్కిల్ గా ప్రకటించి ఎల్బీ నగర్ జోన్ లో కలపాలని తుర్కాంచల్ బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సాగర్ హైవేపై తుర్కాంచల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేసి హైదరాబాద్ లో కలపాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. తుర్కాంచల్ మున్సిపాలిటీని అస్తవ్యవస్థం చేస్తూ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ జోన్ను విలీనం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుర్కాంచల్ను సర్కిల్గా ప్రకటించి ప్రజా అవసరాల దృష్ట్యా దగ్గరగా ఉన్న ఎల్బీ నగర్ జోన్ను కలపాలని డిమాండ్ చేశారు. 1,00,000 ఓటర్లుగా ఉన్న తుర్కాంచల్ను 4 డివిజన్లుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దిశ దశ లేకుండా ఓ భౌగోళికంగా శాస్త్రీయంగా లేకుండా డివిజన్లు ఏర్పాటు చేసి జోన్లను ఏర్పాటు చేసి మళ్ళీ కార్పొరేషన్లు గిట అడ్డగోలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే మల్కాజిగిరి ఒక కార్పొరేషన్, సైబరాబాద్ ఒక కార్పొరేషన్, హైదరాబాద్ ఒక కార్పొరేషన్. హైదరాబాద్ ఉద్దేశం మా తుర్కాయంజల్ మున్సిపాలిటీకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయితే 1,00,000 జనాభా ఉన్న తుర్కాయంజల్ మున్సిపాలిటీని 2 వార్డులు చేశారు. దాదాపు ఒక 40-50 వేలు ఉన్న జల్పల్లి మొత్తం ముస్లిం ఓటర్స్. జల్పల్లిని 3 వార్డులు చేసి తుర్కాయంజల్ మున్సిపాలిటీని 2 వార్డులు చేయడం ఏదైతే తుర్కాయంజల్లో ప్రజలందరూ గిట రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడానికి కారణం మీకు అందరికీ తెలుసు. ఇవాళ హైదరాబాద్ను 300 డివిజన్గా మార్చి అడ్డగోలుగా ఎటు ఒక దిశ దశ లేకుండా ఓ భౌగోళికంగా శాస్త్రీయంగా లేకుండా డివిజన్లు ఏర్పాటు చేసి జోన్లను ఏర్పాటు చేసి మళ్ళీ కార్పొరేషన్లు గిట అడ్డగోలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే మల్కాజిగిరి ఒక కార్పొరేషన్, సైబరాబాద్ ఒక కార్పొరేషన్, హైదరాబాద్ ఒక కార్పొరేషన్. హైదరాబాద్లో 150 డివిజన్లు కలిపి ఒక కార్పొరేషన్ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం దారుసలాం నుంచి వచ్చినటువంటి డైరెక్షన్తో దర్శకత్వం అంతా ఇట్లా దారుసలాం నుంచి బ్లూ ప్రింట్ రెడీ చేసి పంపిస్తే సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు శంషాబాద్ ఉద్దేశం మా తుర్కాయంజల్ మున్సిపాలిటీకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయితే 1,00,000 జనాభా ఉన్న తుర్కాయంజల్ మున్సిపాలిటీని 2 వార్డులు చేశారు. దాదాపు ఒక 40-50 వేలు ఉన్న జల్పల్లి మొత్తం ముస్లిం ఓటర్స్. జల్పల్లిని 3 వార్డులు చేసి తుర్కాయంజల్ మున్సిపాలిటీని 2 వార్డులు చేయడం అన్యాయం. మాకు డివిజన్లలో అన్యాయం జరిగిందని మొత్తుకునే లోపే మమ్మల్ని తీసుకుపోయి ఆదిపట్ల సర్కిల్లో కలిపారు. 20,000 ఓట్లున్న ఆదిపట్ల సర్కిల్లో 1,00,000 ఓట్లున్న తుర్కాయంజల్ మున్సిపాలిటీ కలపడం ఏదైతుందో అది మరోసారి మాకు అన్యాయం జరిగింది. సరే, సర్కిల్లో అన్యాయం జరిగిందని చూస్తే జోను మాకు ఎల్బీ నగర్ అతి దగ్గర ఉండడము, ఇక్కడున్న సామాన్య మానవుడు కూడా ఒక బస్సు తీసుకొని ఎల్బీ నగర్కి వెళ్ళడానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి